హలో డియర్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మై జర్నీ. ఇప్పటి వరకు మనము డిఫరెంట్ కన్వర్జేషన్స్ నేర్చుకున్నాం. పీటీఎం రిలేటెడ్ ఇంగ్లీష్ కూడా కంప్లీట్ చేసాం. ఈ రోజు ఒక టీచర్గా మీరు చెప్పే ప్రతి మంచి మాట కూడా మీ స్టూడెంట్ యొక్క కాన్ఫిడెన్స్ ని కంప్లీట్ గా మార్చేస్తుంది. అందుకే ఈ రోజు మనం స్టూడెంట్స్ ని ఇంగ్లీష్ లో పర్ఫెక్ట్ గా ఎలా అప్రిషియేట్ చేయాలో నేర్చుకుందాం. ఆల్రెడీ మీరు చిన్న చిన్న వర్డ్స్ ని వాడుతూనే ఉంటారు, కానీ ఈసారి సిచ్యువేషన్ బట్టి రైట్ సెంటెన్స్ ని రైట్ వర్డ్ ని యూజ్ చేయండి. ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడుతుంది. సిచ్యువేషన్ 1, మీ స్టూడెంట్ మీరు అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారనుకోండి, మనం ఎలా అప్రిషియేట్ చేయొచ్చు? వెరీ గుడ్, ఎక్సలెంట్, దట్స్ కరెక్ట్, పర్ఫెక్ట్ ఆన్సర్, ఫెంటాస్టిక్. సో ఈ వర్డ్స్ వింటే స్టూడెంట్స్ కి ఇంకా ఆన్సర్ చేయాలనిపిస్తుంది. ఆటోమేటిక్ గా ఈ అప్రిసియేషన్ కోసమైన ఆన్సర్స్ చెప్పడానికి ట్రై చేస్తారు. సిచ్యువేషన్ 2, ప్రతిసారి ఆన్సర్ కరెక్టే చెప్పాలి అని రూల్ లేదు. మేబీ మిస్టేక్స్ జరగచ్చు. అలా ప్రతి స్టూడెంట్ ఆన్సర్ చెప్పకపోయినా కూడా ఒక చిన్న ఎంకరేజ్మెంట్ అయితే డిజర్వ్ చేస్తాడు. అందుకే ఈసారి ఏదైనా రాంగ్ ఆన్సర్ చెప్పినప్పుడు నువ్వు చెప్పింది తప్పు అనకుండా గుడ్ ట్రై, నైస్ ఎఫర్ట్, ఆల్మోస్ట్ కరెక్ట్, లెట్స్ ట్రై అగైన్ అని చెప్పండి. ఈ ఒక్క సెంటెన్స్ చేంజ్ చేస్తే మనం ఇచ్చే నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా స్టూడెంట్ కి పాజిటివ్ గా చేరుతుంది. సో స్టూడెంట్ కాన్ఫిడెన్స్ ని కూడా ఈ సెంటెన్సెస్ బాగా చేంజ్ అయ్యేలా చేస్తాయి. సిచ్యువేషన్ 3, అప్రిషియేటింగ్ ద హోల్ క్లాస్. క్లాస్ మొత్తం యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు, అందరూ రైట్ ఆన్సర్స్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఇండివిజువల్ గా కాకుండా క్లాస్ మొత్తాన్ని కూడా అప్రిషియేట్ చేయాలి. సో అప్పుడు మనం ఏం చెప్పొచ్చు? వెల్ డన్ ఎవ్రీవన్, యు ఆల్ డిడ్ అ గ్రేట్ జాబ్ టుడే, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, కీప్ అప్ ద గుడ్ వర్క్. సో ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయడం వల్ల క్లాస్ రూమ్ లో పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది మీ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ కూడా ఉపయోగపడుతుంది. ఇక సిచ్యువేషన్ 4, మోటివేటింగ్ అ స్టూడెంట్. ఒక స్టూడెంట్ మేడం నేను చేయగలనా లేదా అలా ఆలోచనలో ఉన్నప్పుడు ఒక టీచర్ గా మనం ఈ సెంటెన్సెస్ ని యూజ్ చేయొచ్చు. డోంట్ వరీ, యూ కెన్ డూ ఇట్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, కీప్ ప్రాక్టీసింగ్, ఐఎమ్ షూర్ యూ విల్ ఇంప్రూవ్. సో ఇలా ఎంకరేజ్ చేయడం వల్ల పిల్లల్లో కొత్త కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఈ ఎపిసోడ్ లో గోల్డెన్ టిప్ గుర్తుపెట్టుకోండి. A good teacher doesn't only correct mistakes. A good teacher also appreciates every small effort. ఎందుకంటే encouragement creates confidence. సో మరి ఈ రోజు హోంవర్క్ ఏంటో తెలుసా? ఈ రోజు మీరు నేర్చుకున్న అప్రిసియేషన్ సెంటెన్సెస్ లో కనీసం ఒక 3 సెంటెన్సెస్ ని యూజ్ చేయండి. ఏ సెంటెన్స్ ని మీరు ఎక్కువగా యూజ్ చేస్తారో కూడా కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. టీచర్స్, రిమెంబర్, students may forget what you thought, but they'll never forget how you made them feel. ఎపిసోడ్ 10 లో ఫన్ క్లాస్ రూమ్ ఇంగ్లీష్ యాక్టివిటీస్ గురించి నేర్చుకుందాం. Until then, keep smiling, keep practicing, keep speaking. See you tomorrow.